అసలు యాక్చువల్గా ఏమైందండి అసలు ఫామ్ హౌస్లో ఏమైంది అంటే శ్రీనివాస్ గారు మీరు ఉన్నందుకు అది కాంట్రవర్సీ అయిందా? ఇదంతా రూమర్స్ సార్. మమ్మల్ని పిలవటం కానీ ఎఫ్ఐఆర్ చేయడం కానీ. యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే అరెస్ట్ అనే వస్తుంది. ఇప్పుడు మీ ఎదురుగానే ఉన్నాం కదా. మాడవీధుల్లో ఇప్పుడు రీల్స్ చేయకూడదు అని ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అది మీరు రీల్స్ చేసిన తర్వాతే వచ్చింది. అంటే రాజకీయ నాయకులకి అఫీషియల్గా గర్భగుడి లోపల స్వామి దగ్గర వీడియోస్ తీసినా తప్పు లేదు, సామాన్యులు మాత్రం మాడవీధుల్లో కెమెరాస్ పట్టుకుంటే తప్పు. మనమేమన్నా ఆటవిక న్యాయంలో ఉన్నమా సార్? స్వామికి 14 కోట్ల ప్రాపర్టీ ఇచ్చేసాడు, ఇదో చిన్న చోరీ అక్కడతో అయిపోయింది అన్నదాన్ని మీరు ఎలా? నో చోరీ అంటే చిన్న పెద్ద ఉండదు. చోరీ చోరీ. నేను జగన్ అన్నని కార్నర్ చెయ్యాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన 2 రోజులు ఉంటే ఆయనే ఏదో ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఆయనే కార్నర్ అవుతారు. జరగదు. అవును, ఆల్రెడీ పుట్టేశారు. రామ్మోహన్ నాయుడికి దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే ఇండిపెండెంట్గా దువ్వాడ శ్రీని అంటున్నాడు, నేను నిజాయితీగా ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను, శ్రీకాకుళం ప్రజల మన్ననలు పొందే విధంగా దమ్ముంటే రిజైన్ చేసి పోటీ చేయమని. దత్తపుత్రుడు అంటే పవన్ కళ్యాణ్ అతనికే అంటున్నట్టు అతను ఎందుకు తీసుకున్నాడు? అసలు పేరెత్తారా? పేరెత్తలేదా? పవన్ కళ్యాణ్ ఎలా అనుకున్నారో అలాగే పంచెలోడ కొడతామంటే అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పంచి కట్టారు. పంచెం అనే మాట ఆయనకే వర్తిస్తుంది, రాజశేఖర రెడ్డి గారు. కానీ లక్షలాది కోట్లాది మంది ప్రజల భావన. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యువ సామ్రాట్ 999. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరంటే దువ్వాడ మాధురి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు. అసలు కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా పాపం ఏంటో ఓవర్ ది లాస్ట్ 2 years వాళ్ళ పర్సనల్ దాంట్లోకి ప్రతి ఒక్క ఛానల్, యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి శాటిలైట్ ఛానల్ వరకు వెళ్ళిపోయి దాన్ని క్యాష్ చేసుకుందామని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా లాగేసి ఒక సింపతి యాంగిల్, ఇమోషనల్ యాంగిల్లో పెట్టేశారు. సో ఈ ఇంటర్వ్యూలో నేను ఏం చెప్దామని అనుకుంటున్నానంటే, ఎక్కువ క్వశ్చన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద కాకుండా యాజ్ అన్ అడల్ట్స్, అంటే నేను జడ్జ్ చేయడానికి నేను సరిపోను. నాకు డెఫినెట్గా దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే లాగా పోటీ చేశారు అంటే డెఫినెట్గా నాకన్నా ఒక 10 ఆకులు ఎక్కువే చదువుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళ పర్సనల్ డెసిషన్స్ కాకుండా పొలిటికల్ అయిష్టాలు అండ్ అట్ ది సేమ్ టైం ఈ పర్టికులర్ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న కారణాలు, అండ్ దెన్ రీసెంట్గా ఫామ్ హౌస్లో ఏదైతే అరెస్ట్ అయ్యారు అని ఏదైతే న్యూస్ వచ్చిందో దాని గురించి ఒక 5 minutes 10 minutes మాట్లాడి, ఇప్పుడు కరెంట్గా అవుతున్న కాంట్రవర్సీ మటుకు ఫామ్ హౌస్ కాంట్రవర్సీ కాబట్టి ముందు ఫస్ట్ ఈ క్వశ్చన్ మాధురి గారికి విషెస్ చెప్తూ స్టార్ట్ చేద్దాం. మాధురి గారు, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎ లైఫ్. సార్ కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు ఫార్చునర్ కార్ కొనిచ్చానని. సో రైడ్కి వెళ్ళారా? హౌ డిడ్ యూ సెలబ్రేటెడ్ యువర్ బర్త్డే? అస్సలు లేదు, నేను ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ మీడియా వాళ్ళతోనే సరిపోయింది మాకు. అచ్చా, అసలు యాక్చువల్గా ఏమైందండి అసలు ఫామ్ హౌస్లో ఏమైంది అంటే శ్రీనివాస్ గారు మీరు ఉన్నందుకు అది కాంట్రవర్సీ అయిందా, లేకపోతే మీరు వస్తున్నారా అని ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు ఫటాఫట్ పోలీసు వాళ్ళకి చేసి? ఎందుకంటే ఫామ్ హౌస్లో లిక్కర్ కన్సంప్షన్ అన్నది నాకు తెలిసి నథింగ్ న్యూ ఆర్ నథింగ్ స్పెషల్. కొన్ని వందల పార్టీలు అవుతుంటాయి. బచ్చాలు ఈ మధ్య ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు కూడా, ఫిలిం స్టార్స్, మంగ్లీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫామ్ హౌస్లలోనే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఎందుకంటే అందరికీ చుట్టాలందరికీ ఒక్కొక్క రూమ్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఆడనే కేక్ కటింగ్, ఆడనే మందు, ఆడనే ఫుడ్ సరిపోతుంది. సో మీరు వెళ్ళిన దానివల్ల మీ గెస్ట్, మిమ్మల్ని పిలిచిన హాస్ట్ బర్త్డే స్పాయిల్ అయిందని మీరు అనుకుంటున్నారు? అసలు ఏమైంది యాక్చువల్గా బర్త్డే పార్టీలో? యాక్చువల్లీ అది మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం సంబంధించి ఒక విఐపీస్ అందరూ దానిపైన ఇంట్రెస్ట్ ఉండి ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ అది. ఓకే, సరే 12 గంటలు అయిన తర్వాత కేక్ కట్ చేస్తామని అనుకుంటే వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఆ కాన్సెప్ట్ ఏంటంటే మేము బిజినెస్ పరంగా కూర్చుంది. ఎందుకంటే ఆ రోజు 11వ తారీఖు, తన బర్త్డే 12. 12వ తారీఖు కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి, నేను జరగాల్సింది. సో అలా కూర్చుని దానిపైన మాట్లాడదామని ఇంకా నేను 9:30కి వెళ్ళాం మేము ఇద్దరం. ఇంకెళ్ళి కూర్చొని మాట్లాడదాం, ఒక అరగంట కూర్చున్నాం, అలా చిట్ చాట్ మాట్లాడాం. ఇలాగ పోలీసు వచ్చారు. వచ్చి వాళ్ళు మొత్తం అన్ని చెక్ చేస్తున్నారు, టేబుల్స్ ఇవన్నీ.
మమ్మల్ని కూడా చూసి సార్ మీరు ఇక్కడే ఉన్నారా అని అన్నారు. అది రేవ్ పార్టీ అని కూడా కొన్ని ఛానల్స్ లో వచ్చింది. Drugs ఇట్లా వెరీ వెరీ మీరు అన్నట్టు వెరీ వెరీ సింపుల్ పార్టీ సార్, ఆల్ విఐపీస్ అక్కడ. Okay. అందరూ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్లో బాగా ఆరితేరిన వాళ్ళు, బాగా పెద్దవాళ్ళందరూ ఉన్నారు. అదేమి అలా పార్టీ చేసుకుని అలా చేసే లొకేషన్ కూడా కాదు అది. Highway మీరు పక్కన అన్నారు సార్ అది. హైవే పక్కన. మీకు మొయినాబాద్ నాకు ఐడియా ఉంది. సో మీకు ఏమైనా నోటీస్ ఏమైనా ఇచ్చారా? లేదు, మేము అక్కడికి వెళ్ళంగానే పోలీసులు చూసారు, సార్ ఇది మీకు తెలుసో లేదో ఈ పార్టీకి లైసెన్స్ లేదు, పెర్మిషన్ లేదు, పెర్మిషన్ తీసుకోకుండా ఇంపోర్టెడ్వి తర్వాత లోకల్ ఇవి ఉన్నాయి, లిక్కర్ ఉంది కాబట్టి అవన్నీ సీజ్ చేయాలి అన్నారు. అంటే లిక్కర్ ఫామ్ హౌస్ లో ఎవరైతే హౌస్ చేస్తున్నారో వాళ్ళకి లైసెన్స్ ఉంటది కదా? ఓ లేదంట, పెట్టలేదు. అది మాకు తెలియదు. ఎవరైతే ఈ హోస్ట్ చేశారో ఆయన కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో మీకు ఆయనకి నాలెడ్జ్ లేదు, ఒక ఎంబాస్మెంట్ లాగా అంటే ఆయనకి నాలెడ్జ్ లాగా జరిగింది. వెంటనే మేము సరేలే మేము 10:30 కల్లా మళ్ళీ బ్యాక్ వచ్చాం. అరెస్ట్ మాకు పిలవటం కానీ ఇదంతా రూమర్స్ సార్. మమ్మల్ని పిలవటం కానీ ఎఫ్ఐఆర్ చేయటం కానీ. యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే దువ్వాడ శ్రీనివాస్ గారు దువ్వాడ మాధురి గారు అని కొడితే అరెస్ట్ అనే వస్తుంది. ఇప్పుడు మీ ఎదురుగానే ఉన్నాం కదా. అదే ఎందుకు ఛానల్స్ కి అంటే అంత ఖర్చా? అలా అంటే చూస్తా తమ్నైల్స్ దువ్వాడ అరెస్ట్ అనగానే ఇంకా వ్యూస్ లక్షల్లో వెళ్తాయి. అలా అది కేవలం వ్యూవర్షిప్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప వాస్తవాలు తెలుసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు అరెస్ట్ చేశారా లేదా, అరెస్ట్ చేయాలంటే ఎఫ్ఐఆర్ వేయాలి, ఎఫ్ఐఆర్ వేసారా లేదా కన్సర్న్ సబ్ ఇన్స్పెక్టర్ అడిగి. ఒకవేళ అది అంత పెద్ద అరెస్ట్ అయినా మీకు స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు కదా. అదే పెద్ద కేసు కూడా కాదు. ఎస్హెచ్ఓకి అడిగేస్తే చెప్పేస్తాడు, ఇలా ఎవరున్నారు ఎఫ్ఐఆర్లు అంటే చెప్తారు కదా. దీన్ని చిన్న విషయాన్ని తెలుసుకోకుండా అరెస్ట్ అని ఎలా వేస్తారు? ఇది మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి. అదే ఛానల్లో మళ్ళీ నిన్న క్షమాపణ చెప్పారు. వాస్తవాలు చెప్పకపోవటం వల్లే క్షమాపణ చెప్పాల్సిన అవసరం. సాటిలైట్ ఛానల్లో. ఓకే, పర్ఫెక్ట్. సో నేను ఫామ్ హౌస్ ఇప్పుడు నా స్థాయికి నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉండాలి. అన్న దావత్ చేసుకుందాం, ఫామ్ హౌస్కి వచ్చాయి, లేకపోతే కళ్ళు కాంపౌండ్కి వచ్చాయి, లేకపోతే బార్కి వచ్చాయి అని అంటారు. కానీ నేనేమనుకున్నానంటే నేను ఇప్పుడు ముందంటే దోస్తులతో నీడబడితే ఆడ హ్యాంగ్అవుట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనము ఒక పార్టీ గురించి పాజిటివ్గానో నెగిటివ్గానో ఇంకో పార్టీ గురించి నెగిటివ్గానో మాట్లాడుతున్నాము. నేను అక్కడికి పోతే అది అనవసరంగా తీసుకెళ్లి పార్టీ మీద రుద్దుతారు అన్న భయం ఉంటుంది నాకు. మీకు అట్లాంటి భయాలు ఏం లేవా? అక్కడ మనం తప్పు చేయడం పర్మిషన్ ఉంది అనుకున్నాం కదా. ఒక్కటి మేము చేసిన తప్పు ఏంటంటే పర్మిషన్ ఉందా లేదా అన్నది మాకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు అంటే మీకు తెలుసో తెలీదో మీ సిచ్యువేషన్ ఎట్లా అయింది అంటే, ఇప్పుడు మీ దాంట్లో బ్లాక్ టీ ఉన్నా మీరు నిన్న బ్లాక్ టీ తాగినా దాని కలర్ చేంజ్ చేసేసి దాన్ని ఆల్కహాల్ లాగా మార్చేస్తారు. అంటే నాలాంటోడికి ఆ కాన్షియస్నెస్ లేకపోయినా పర్లేదు, మీకు ఆ కాన్షియస్నెస్ ఉండాలి కదా. అరే నేను రామ అన్న భూత అయిపోతుందిరా నాయన, అయ్యాలి రేపు నేను కొంచెం దూరం ఉండాలి. మా కాన్సెప్ట్ ఏంటంటే సార్, తప్పు చేయనప్పుడు నేను ఎవరికి భయపడినా. పర్ఫెక్ట్. నేను మందు తాగను, నాకు అలవాటు లేదు అని నేను చెప్పే క్యారెక్టర్ కాదు. నాకు అలవాటు ఉంది, అప్పుడప్పుడు తీసుకుంటాను. 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి మీలాంటి సర్కిల్స్ ఎవరైనా కూర్చుంటే సరదాగా ఎంజాయ్ చేయడానికి తీసుకుంటాను. కానీ ఫామ్ హౌస్ల్లోకి వెళ్ళి వితౌట్ పర్మిషన్ చూడండి, ఇప్పుడు ఇదే డ్రగ్స్ ఇలాంటివన్నీ వాడతారు. అలాంటి దుర్గుణాలు నాకు లేవు, క్లారిటీగా నేను చెప్తున్నా. ఆ ఫామ్ హౌస్లో ఏమైతే జరుగుతున్నాయి, ఇప్పుడు కొన్ని ఛానల్స్లో పెట్టారు డ్రగ్స్ అని అవన్నీ ఉంటాయి, మాకు అవన్నీ తెలియదండి. గెస్ట్గా వెళ్ళాము. సార్ మీకు ఇంకా దైవభక్తి కూడా చాలా ఎక్కువ అనుకుంటా కదా. అంటే ఇది ఫామ్ హౌస్ క్లారిఫై చేసేసారు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే జస్ట్ మీరు కొంచెం కాన్షియస్ ఉంటే బెటర్ సార్. ఎందుకంటే మీరు అనవసరంగా మెటీరియల్ అయిపోతున్నారు అని ఒక సజెషన్. అంటే అది టేక్ ఇట్ ఆర్ యూ మైట్ నాట్ టేక్ ఇట్. బట్ దువ్వాడ శ్రీనివాస్ గారు మాధురి గారు అరెస్ట్ అయ్యారు, లేకపోతే అక్కడ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేశారు, అవమానం ఫేస్ చేశారు అన్న దాంట్లో అసలు నిజం లేదు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ మాధురి గారు అయితే ఫార్చునేట్ కార్ కూడా తీసుకున్నారు. సో దే ఆర్ వెరీ, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము, దే ఆర్ వెరీ ఫిట్ అండ్ ఫైన్. ఇప్పుడు వస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, మీకు థ్యాంక్స్ చెప్పాలా లేకపోతే మేడం మీరు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని అలా తెలియదు. మీకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఒక విషయం ఏంటి అంటే, తిరుమలలో ఇప్పుడు రీల్స్ చేయకూడదు, మాడవీధుల్లో ఇప్పుడు రీల్స్ చేయకూడదు అని ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అది మీరు రీల్స్ చేసిన తర్వాతే వచ్చింది. అది తప్పు సార్. ఇప్పటికీ స్టిల్ నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా చెప్తున్నాను,
నేను అసలు ఏ రీల్స్ చేయలేదు. అంటే మాడవీధుల్లో మీరు తిరిగాను సార్, మాడవీధుల్లో తిరిగాను, మాడవీధుల్లో తిరుగుతున్నా మాడవీధుల్లో ఫొటోస్ తీసుకున్నాను. ఫొటోస్ కాదండి, మాడవీధుల్లో రీల్స్ చేశారు అని మీ మీద ఒక అభియోగం వచ్చింది. ఆ రీల్స్ని మీరు వెంటనే డిలీట్ చేశారు. మీ వల్లే ఇప్పుడు తిరుమలలో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది ఏమని, తిరుమలలో భక్తులు రీల్స్ చేయకూడదు అని వస్తుంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? పోనీ నా వల్ల వచ్చింది మంచిదే స్వామి, ఒక నా రూపంలో జనాలు చెప్తున్నారేమో, తప్పేమీ లేదు. కానీ నేనైతే రీల్స్ చేయలేదు సార్. నేనైతే ఎటువంటి తిరుమల రీల్స్, ఒకవేళ డిలీట్ చేస్తే ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ ప్రకారం ఏ మెయిల్లో పెట్టినా సరే రిట్రీవ్ చేయొచ్చు చక్కగా. నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టి డిలీట్ చేశానని అనుకుంటే నేను పెట్టిన ప్లాట్ఫామ్స్లో చక్కగా రిట్రీవ్ చేసుకోవచ్చు డేటా. ఇంత టెక్నాలజీ ఉంటే నేను డిలీట్ చేస్తారని చెప్పడం ఏంటి? ఎందుకు మీకు షో కాజ్ నోటీస్ ఇచ్చారు, మీరు ఇంకోసారి ఇట్లా చేయకూడదు అని నాకు నోటీస్ ఇచ్చారు. ఓకే, ఎవరు ఇచ్చారు? నాకు అక్కడ పోలీసులు ఆల్రెడీ నా మీద కేసు కట్టారు. నేను తిరుపతి స్టేషన్కి వెళ్ళాను, నా మీద కేసు ఫైల్ అయింది. నేను తిరుపతి వెళ్ళాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అసలు ఏ ఎవిడెన్స్ కూడా లేదు వాళ్ళకి. నాకు మళ్ళీ ఇప్పుడు కోర్టుకు రమ్మని కూడా నోటీస్ వచ్చింది. నేను కోర్టుకు కూడా అటెండ్ అవ్వాలి. అనవసరంగా నా మీద రాజకీయ పరంగా కుట్ర చేస్తే నా మీద కేసు కట్టారు. ఇదే తిరుపతి మాడవీధిలో నేను చాలా సార్లు తిరిగాను, చాలా సార్లు కోలాటం చేసి వీడియోస్ తీసుకున్నాం మేము మా టీం మెంబర్స్ తో. బ్యూటిఫుల్ పాయింట్ ఇక్కడ అన్నారు, రాజకీయ కక్ష అని. ఏ పార్టీకి మీ మీద కక్ష ఉంటుంది అని అనుకుంటున్నారు? అప్పుడు మేము సస్పెండ్ అవ్వలేదు, అప్పుడు మేము వైసీపీలో ఉన్నాము. సార్ మీద కక్ష ఎందుకు ఉంటుంది టీడీపీ వాళ్ళకి? అసలు ఉండదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. లేదు సామ్రాట్ గారు, ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ లక్షల మంది కెమెరాస్ పట్టుకొని ఉన్నారు. ఎందుకంటే మొన్న ఇప్పుడు తిరుపతిలో అఫీషియల్ గా కెమెరాస్ పెడుతున్నారు లోపల గర్భగుడిలో. పెడుతున్నారా? అంటే రాజకీయ నాయకులకి అఫీషియల్ గా గర్భగుడి లోపల స్వామి దగ్గర వీడియోస్ తీసినా తప్పులేదు. సామాన్యులు మాత్రం మాడవీధుల్లో కెమెరాస్ పెట్టుకుంటే తప్పు. రాజకీయ నాయకులకి గర్భగుడిలో కెమెరాస్ పెట్టి తీస్తున్నారు. ఎక్కడ? మనకి ఆశీర్వచనం దగ్గర, వేద ఆశీర్వచనం దగ్గర వచ్చిన మాడవీధుల్లో సార్ చీఫ్ జస్టిసే కాదు, మినిస్టర్సే కాదు, ఎవరైనా సరే కెమెరాస్ పట్టుకొని ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఓకేనా? కెమెరాస్ పట్టుకొని అక్కడ చైర్మన్ గారు ఉన్నా, ఈవో గారు ఉన్నా, అడిషనల్ ఈవో గారు ఉన్నా, ఈ ముగ్గురికి మాత్రమే కెమెరా. ఈ ముగ్గురు సార్ మినిస్టర్ మొన్న అచ్చెన్నాయుడు గారి ఫోటోస్ ఉన్నాయి కదా ఆశీర్వచన మండపంలో. అచ్చెన్నాయుడు గారిది ఎందుకు ఉంది అంటే, ఒకప్పుడు పార్టీ అంటే పార్టీ పరంగా పెద్ద పొజిషన్ లో ఉంటే గర్భగుడి లోపల వెళ్ళిపోవచ్చు, కెమెరాస్ పెట్టుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు సార్. గర్భగుడి వేరు, గర్భగుడి సరే ఆశీర్వచనం దగ్గర సార్ వేద ఆశీర్వచనం దగ్గర కామన్ పీపుల్ కి ఫోన్ అలౌడ్ లేదు కదా, కెమెరాస్ అలౌడ్ లేదు కదా. సార్ లెట్ మీ ఇచ్చారు సార్, నేను ఫోటోస్ వీడియోస్ కోసం మాట్లాడుతున్నాను. మేము ఎప్పుడు తీసుకోలేదు. నో నెవర్ సార్. మీరు సెట్ చేయండి. మా పార్టీలో నుండి ఆశీర్వచనం మేము కెమెరాలు పట్టుకొని లోపల తీసుకున్నాం అనేది మాకు అసలు తెలియదు. కెమెరాలు అయితే ఎవరివి అలౌడ్. అదే సార్ టెంపుల్ సంబంధించినవి, బోర్డు సంబంధించినవి మేము ఎప్పుడు కూడా తీసుకోలేదు సార్. సార్ ఒకటి సార్, కామన్ పీపుల్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, చీఫ్ జస్టిస్ ఎవరైనా సరే స్వామి ముందు ఒకటే సార్. నా దృష్టిలో భగవంతుడి ముందు అందరూ ఒకటే. అక్కడ ఫోటో తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. పోనీ మినిస్టర్స్ కి మీకు రేపొద్దున మీరు మినిస్టర్లు ఎవరు సార్? పీపుల్ ఎన్నుకుంటే మినిస్టర్లు అవుతారు సార్. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, జనాలు, మీ మనుషులు, వాళ్ళు మనుషులే ఓట్లేసి మినిస్టర్లు అవుతారు సార్. మీకు ఒక ఫోటో తీసిన అక్కడ ఇది రేపొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా, లేకపోతే మీరు మళ్ళీ ఎమ్మెల్సీ లాగా ఎలక్ట్ అయ్యి మీకు అక్కడ ఒక ఫోటో తీసిన, డెఫినెట్గా అందులో బాధపడాల్సింది ఏం లేదు. మీరు వేదాశీర్వచనం అప్పుడు ఫోటోని ఒక రీల్స్ని, అందులో ఆ టైంలో మీ చుట్టూ అన్ని కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి కాబట్టి ప్రజలకు చాలా క్లమ్జీ అనిపించింది. ఏ రీల్స్ చూపించండి సార్, నేను ఏ రీల్ చేశాను? అదే మీరు మాడవీధుల్లో నడుస్తుంటే తప్పే ఉంది సార్. నేను అదే మాడవీధుల్లో కోలాటం చేసి వీడియోలు తీసుకున్నాను. మేబీ ఆ కోలాటం వీడియోసే గతంలో సార్ అఫీషియల్ గా మాడవీధుల్లో కెమెరా సార్ అలౌడ్. మాడవీధుల్లో కెమెరాస్ అక్కడ ఫోటోస్ ఎక్కడ సార్? ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, మేము మాడవీధుల్లో తిరుగుతున్నప్పుడు, తిరుపతి లోపలికి వెళ్తున్నప్పుడు ఎలాగా మీరు ఫోన్స్, కెమెరాస్ అలౌడ్ లేదన్నారో, మాడవీధుల్లో కూడా అలౌడ్ లేదంటే మేము కూడా తీసుకెళ్ళాం కదా సార్. మాకు తీసుకెళ్లాల్సిన అవసరం స్వామి ముందు మాకెందుకు అంత అవసరం ఉంటుంది? భక్తితో వెళ్తాం. మాడవీధుల్లో తిరిగాము, మాడవీధుల్లో రీల్స్ అనేవి చేయలేదు, కెమెరా పట్టుకొని తిరిగాను. మాడవీధుల్లో వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. రీల్స్ అనేవి నేను మాడవీధుల్లో ఎక్కడా చేయలేదు, నేను ఎక్కడా పోస్ట్ చేయలేదు. ఏ ఎవిడెంట్ ఉన్నా చూపించమని నేను చాలా సార్లు అడిగాను. వండర్ఫుల్. సో ఈ ఒక పర్టికులర్ టాపిక్ వదిలేద్దాము. సో మీకు దైవభక్తి మీకు శ్రీనివాస్ గారికి కొంచెం ఎక్కువే అన్నట్టుంది కదా? మాకు స్వామి అంటే చాలా ఇష్టం. స్వామి దగ్గరికి వెళ్తాం. మా ఇంటి ఎలువేలుపు వెంకటేశ్వర స్వామి. ఓకే. సో
మళ్ళీ బ్యాక్ టు క్వశ్చన్ ఆన్ తిరుమల, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ తిరుమలలో ఫెసిలిటీస్ టఫ్ చేశారు సార్. బాగుంది అంటే ఒక విఐపి ఫస్ట్ అంటే నేను సామాన్య భక్తుల గురించి ముందు మాట్లాడదాం. ఓకే. సామాన్య భక్తులకి భోజన సదుపాయాలు అన్నదాన దీనిలో ఇదివరకటి కన్నా క్వాలిటీ లేదు. నెంబర్ 1 నేను పెట్టిన కన్నా క్వాలిటీ ఉంది అని సాక్షాత్తు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు నేను విన్నది సార్. ఎన్నిసార్లు తిరుమల వెళ్తారో నేను ఎవ్రీ మంత్ నేను నెలకి ఆల్మోస్ట్ 3 రోజులు తిరుమలలోనే ఉంటున్నాను. తిరుమలలో ప్రతి ఒక్కటి పాలసేవ కానీ స్వచ్ఛ భారత్ కానీ క్లెన్లీనెస్ కానీ ప్రతి ఒక్కటి ఇంతకు ముందు కన్నా చాలా ఇంప్రూవ్ అయ్యాయని. అంటే సార్ మీరు నన్ను అడిగారు, నేను చెప్తున్నా అక్కడ క్వాలిటీ తగ్గిందని. 2 తిరుపతిలో అడుగు పెట్టే వాళ్ళు ఎవరైనా సరే ఇంటికి వచ్చిన 10-15 రోజులు, నెల రోజులు ఎంజాయ్ చేసే గొప్ప విషయం ఏంటంటే లడ్డు. అవును, అది తరతరాలుగా అది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఏ ప్రభుత్వాలు అవని ఏదవని గతంలో అవని ఇప్పుడు అవని లడ్డు క్వాలిటీ తగ్గింది. ఓకే. దాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలు ఎందుకు చేపట్టట్లేదు? మొన్న ఫ్యాట్స్ ఉన్నాయని ఏదో వచ్చాయి రిపోర్ట్స్, అడల్టరీ అని, తనలోనూ జంతువుల ఫ్యాట్ ఉందని ఇవన్నీ చెప్పారు. సుప్రీంకోర్టు దానిపైన ఆర్డర్ వేస్తారు, కమిటీ వేస్తారు. కమిటీ రిపోర్ట్ ఆఖరికి ఏమని వచ్చిందంటే అది ఫ్యాట్స్ అయితే అంటే బ్రీఫ్ చూసాను, ఫ్యాట్స్ లేవు బట్ నెయ్యి కాదు, అది గీ కాదు, అది ఘీ కాదు అని వచ్చింది. దాంట్లో అడల్టరేషన్ ఉంది అని వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం విచారణకి ధర్మారెడ్డి గారు అటెండ్ అయ్యారు. మీ పార్టీలో చురుగ్గా చేసిన ధర్మారెడ్డి గారు, ఆయన దేవుడి దగ్గర ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత కక్కుర్తి? అక్కడ నందిని డైరీని మార్చాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ డెసిషన్లో లేడు అన్న కరుణాకర్ రెడ్డి, మీరు ఇందాకే అన్నారు మాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అని. వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిన చోరీ చిన్న చోరీ అంట. ఆయన $1 8,000 ఉందా? $1 8,000 ఉందా? 72,000, $9 72,000 అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే $1 8,000 ఆయనకి అది చాలా చిన్న చోరీ అనేసాడు. చోరీ ఎప్పుడు చోరీ, అది మహాపాపం. అది కూడా స్వామి దగ్గర. నేను నాకు స్వామి పేరు ఎత్తేనే గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే మా ఇంటి నుంచి తరతరాలుగా మా ఇంటి వెలుపు వెంకటేశ్వర స్వామి. మా ఇంట్లో పేరు శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి, 4 అన్నదమ్ములు, అన్ని వెంకటేశ్వర స్వామివారి పేర్లే. మేము తిరుపతి వెళ్ళటానికి బయలుదేరేటప్పుడు ప్రయాణించిన క్షణం నుంచి మళ్ళీ వచ్చే వరకు చాలా జాగ్రత్త, నడుచుకుంటే జాగ్రత్తలు కూడా ఉంటాం. ఫుడ్ కూడా ఎక్కడా కానీ అన్వి కానీ అలాంటి ముట్ట. ఎందుకంటే స్వామి దగ్గరికి వెళ్తున్నాను, ఆ భయం ఉంటుంది మాకు, భయం అంటారు భక్తి. స్వామివారిని అదొక తన్మయత్వం పొందుతాం, మేము నమ్ముతున్నాం. మాకు స్వామి అన్ని చూస్తాడని మేము నమ్ముతుంటాం. ఇప్పుడు అలాంటి స్వామి దగ్గర ముందుగా భక్తుడిగా మాకక్కడ తప్పు చేయవలసిన అవసరం కానీ, రీల్స్ కానీ భక్తుడిగా ఇంకో రకంగా అది కట్ చేసాం, ఖండిస్తాం. ఇప్పుడు మీరు లడ్డు గురించి కూడా చెప్పారు, మనం లడ్డు దగ్గర స్టార్ట్ అయ్యాము. ఆ చిన్న చోరీ అన్నమాట కూడా అది కరెక్ట్ కాదని నేను అంటాను. ఎందుకంటే స్వామి దగ్గర చోరీ అనేది 1 పైసా అయినా, 100 రూపీస్ అయినా, 1 crore అయినా, ఏదైనా ఆటవిక న్యాయంలో ఉందన్నమాట సార్. దానికి చిన్న పెద్ద అని ఉండదు సార్. చిన్న పెద్ద 14 కోట్ల ప్రాపర్టీ, స్వామికి 14 కోట్ల ప్రాపర్టీ ఇచ్చేసాడు, ఇదో చిన్న చోరీ అక్కడతో అయిపోయింది అన్నదాన్ని మీరు ఎలా? నో చోరీ అంటే చిన్న పెద్ద ఉండదు. చోరీ అంతేగాని దానికి నేనైతే స్వామి భక్తుడిగా నేను బాధపడతాను. స్వామి వారి దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్ళినా మీరు మీ వైఫ్ని తీసుకుని వెళ్తారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వైఫ్ని తీసుకున్నారు? ఏమో నాకు తెలియక. యాక్చువల్గా బేసికల్గా క్రిస్టియన్ మరి ఏమైనా మతపరమైన డిక్లరేషన్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? నేను అనేది ఇప్పుడు నేను క్రిస్టియన్ అనుకోండి,
లేకపోతే నేను హిందూని, నేను ఒక చర్చ్కి వెళ్ళేటప్పుడు నేను హిందూని, కానీ నాకు ఒకసారి దేవుడిని చూడాలని ఉంది అని సైన్ పెట్టి వెళ్ళడానికి నాకేం ప్రాబ్లం లేదు. ఒక రిజర్వేషన్ ఇవ్వడానికి అక్కడ జై జగన్ అనుకుంటూ అక్కడ నినాదాలు ఇవన్నీ మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన స్వామివారి మీద ఉండే భక్తిని బట్టి నమ్మకం బట్టి ఉంటాయి సార్. ఇప్పుడు బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారు తిరుపతి దరిదాపులకు కూడా వెళ్ళలేదు. తురుష్కులు దేవాలయాల మీద దాడులు చేసిన వాళ్ళు కూడా తిరుపతి దరిదాపులకు వెళ్ళలేదు. అది నమ్మకం బట్టి ఉంటుంది. అసలు బోర్డు ఫామ్ చేసింది బ్రిటిష్ వాళ్ళు. మీకు తెలుసో తెలీదు సార్, మీరు అలా అంటారు. క్రిస్టియన్ అయినా టెంపుల్ కి వెళ్తున్నారు, అది అనుకోవచ్చు కదా. ఎందుకు క్రిస్టియన్ అయినా టెంపుల్ మాకు ఆ ఫేవరిజం అవసరం లేదండి. క్రిస్టియన్ అయినా సరే తను ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నారు. క్రిస్టియన్ అయినా మా దేవుడిని మొక్కుతున్నారు, అది ఎవరి ఇష్టం వాళ్ళు. దాన్ని మనం కామెంట్ తన ఒక హ్యూమన్ బీయింగ్ గా ప్రజలకు మంచి చేస్తున్నాడు లేదా, సేవ చేస్తున్నాడు లేదా చూడాలి. టెంపుల్ కి వెళ్తున్నాడా లేదా అవన్నీ మన క్వశ్చన్ చేయడానికి అవి వాళ్ళ నమ్మకం బట్టి. ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చి నేను గుడికి వెళ్ళాలా లేదా, సెక్యులర్ కంట్రీ దానికి ఇప్పుడు సార్ నేను చర్చికి వెళ్ళి చర్చిలో ఇచ్చిన ప్రసాదాన్ని సంతోషంగా స్వీకరిస్తాను. అలాగే మసీదుకి వెళ్తాను, మసీదుకి వెళ్ళి మసీదులో ఉండదు నమాజ్ చేస్తాను. నేను చాలా మసీదులకు వెళ్తుంటాను, ఫ్రెండ్స్ తోటి నమాజ్ నేర్చుకుని నమాజ్ చేస్తాను, వెళ్తాను మసీద్కి వెళ్తాను. అలాగే నేను హిందువుని, భక్తుడిని. భక్తుడిగా నాకు ఏ దేవాలయానికి వెళ్ళినా పరమత సహనం అని హిందువుకు ఉంటుంది. హిందువుకు ఉండే గొప్ప లక్షణం పరమత సహనం అనకూడదు, పరమత అంగీకారం అనాల కరెక్ట్ పదం. అన్ని మతాల్ని యాక్సెప్ట్ చేసే గుణం హిందువుకు ఉంది. అందుకే హిందూ సాంప్రదాయం, హిందూ సమాజం, ఈ సనాతన ధర్మం ఇన్ని లక్షల సంవత్సరాలైనా సరే ఇంకా కొనసాగుతుందంటే ఇది మతం కాదు, ఇది ఒక సంస్కృతి. ఈ సంస్కృతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే యాక్సెప్టెన్సీ అంటే మీరైనా సరే, మీరు ఎంత భక్తుడైనా చర్చికి వెళ్తారు, అవసరమైతే మసీద్కి వెళ్తారు స్నేహితుడితో, మళ్ళీ మీరు వెళ్ళరు. కానీ నేను చాలా మంది వెళ్ళరు కదా. జనాల్ని కన్ఫ్యూజ్ చేయను. బొట్టు పెట్టుకుని మసీద్కి వెళ్ళను, సార్ నేను హాయిగా బొట్టు పెట్టుకుని మసీదులోకి వెళ్ళి ఇలా మోకాళ్ళ మీద వంగి నా కార్యకర్తలు మా లీడర్స్ చర్చ్ మసీద్ దగ్గర తీసుకెళ్ళి నాకు నమాజ్ చేయించారు. నేను బొట్టుతోనే వాళ్ళకి 5 టప్పి పెట్టి చేయించారు. అలాగే చర్చికి వెళ్ళి కూడా ప్రేయర్ చేస్తాను, బొట్టు ఉంటుంది. నా మతం ఎప్పుడు నాతో ఉంటుంది నా బాడీలో. బట్ నో పరమత సహనం, పరమత జగన్ రెడ్డి గారి సార్ ఇప్పుడు మీరెందుకు మసీద్కి వెళ్ళరు? తప్పే ఉంది. నా దేవుడు రాముడు, నేను ఎందుకు వెళ్ళాలి మస్జిద్? అది కాదు, మీరు యాక్సెప్టెన్సీ మీకు ఉండాలి. నిజమైన హిందూ అంటే మీకు యాక్సెప్టెన్సీ ఉండాలి. నిజమైన హిందూ ఈ దేశంలో అన్ని భారతదేశంలో అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాలు ఈ భారతదేశంలో ఉన్నాయంటే ఆ పరమతాన్ని యాక్సెప్ట్ చేసే లక్షణం ఈ భారతదేశంలో భూమి మీద ఉంది కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అయితే మీరు చూడండి, టాలరెన్స్ ఉంది. మీరు మసీదుకి వెళ్ళరు కదా, మీరు మసీదుకి వెళ్ళరు కదా సార్, మీరు మసీదుకి వెళ్ళరు కదా, చర్చికి వెళ్ళరా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలసీ ఉంది. హిందూ అయినా సరే ఆయన మసీద్తో పాటు హిందూ టెంపుల్ కూడా వెళ్తున్నారు, మసీద్కి వెళ్ళారు, మసీద్కి వెళ్ళి నమాజ్ చేశారు. 3 పరమత సహనం ఆయన చూపించారు. ఏంటి క్రిస్టియన్ అయినప్పుడు కూడా చేతిలో బైబిల్ పట్టుకొని తిరుగుతారు. అది అతని మతం అండి, ఆయన మతం. అది ఇదే కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఎందుకండి? మీరు క్రిస్టియన్ అయితే మాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు హిందూ అయినట్టు నాకు ఎలా ప్రాబ్లం లేదు, మేబీ ఆయన ముస్లిం అనుకుంటా, మీరు హిందూ అయినట్టు ఆయనకి ఎలా ప్రాబ్లం ఉండద్దు, ఆయన ముస్లిం అయినట్టు మీకు ప్రాబ్లం ఉండద్దు. మీరెళ్ళి అక్కడ పెత్తనం చేద్దామని అనుకున్నప్పుడే కదా ప్రాబ్లం. అక్కడికి వెళ్ళి జై జగన్ కదా మాకు ప్రాబ్లం వచ్చింది. మా లడ్డూలో నేను నెయ్యి ఎప్పుడైతే కల్తీ చేసినప్పుడే కదా మాకు ప్రాబ్లం వచ్చింది. మా దేవస్థానంలో, మా తిరుమల దేవస్థానంలో చోరీ అయినప్పుడు చిన్న చోరీ, ఇది లైట్, మీరెవరండి డిసైడ్ చేయడానికి? మీరు క్రిస్టియన్ చూడండి, ఒక హిందూగా తప్పు చిన్నదైనా పెద్దదైనా, చోరీ చిన్నదైనా పెద్దదైనా చోరీ తప్పే. దాన్ని నేను ఖండిస్తున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాలంలో నెయ్యిలో
అంటే లడ్డూలో నెయ్యిలో క్వాలిటీ లేదన్నది Okay. ప్రూవ్ అవని లెట్స్ సీ ఇవన్నీ ఆరోపణల దశలో ఉన్నాయి, ఆరోపణల దశలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డాల్డానే నెయ్యిల ఫ్లేవర్స్ తీసుకొచ్చి లడ్డూలో వాడుతున్నారు తప్ప ఇట్స్ నాట్ గీ అట్ ఆల్ అంటున్నారు. చూడండి రిపోర్ట్ లో నేను చెప్పింది వినండి సార్ లెట్ మీ స్పీక్ అది గీ కాదు అన్నది కూడా రిపోర్ట్ రాశారు. అందులో ఫ్యాట్స్ లేవు కానీ గీ కూడా కాదు అంటున్నారు. సో అది ప్రూవ్ అవని సార్. గీ కాదు అంటే అంత మోసం జరుగుతుంది ఇప్పటికైనా ఈ రోజుకైనా అది గీ కాదా, నెయ్యి కాదా, వాడేది నెయ్యి కాదా సార్? నెయ్యి నిజంగా చెప్పాలంటే అంత సార్ మా పల్లెల్లో మారుమూల గ్రామంలో మా నాయనమ్మలు అమ్మమ్మలు వీళ్ళు తయారు చేస్తారు ఆవు నుంచి చిలికి నెయ్యి తయారు చేస్తే ఒక నెల రోజులకి 2 నెలలకి 1 లీటర్ 2 లీటర్లు వస్తుంది. ఆ 2 లీటర్ల నెయ్యి ఎంత ఖరీదు తెలుసండి? 1600 నుంచి 1600కి అవుతుంది సార్. ఎలా సార్ 300కి 400కి నెయ్యి దొరుకుతుంది దేశంలో చెప్పండి? వెరీ కామన్ సెన్స్ పాయింట్ సార్. 300కి ఈ భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనూ క్వాలిటీ నెయ్యిని గ్రామాల్లో తయారు చేసుకునే నెయ్యిని ఆవు నుంచి తయారు చేసే ఆవు పాల నుంచి సేకరించిన నెయ్యిని చేసే సమర్థత ప్రపంచంలో ఏ టెక్నాలజీకి ఎంతో 300 రూపాయలకి 200 రూపాయలకి 1600 రూపాయలు సార్ మినిమం నెయ్యి కాస్ట్. అది ఒరిజినల్ నెయ్యి కాదు అంటే ఎంతకన్నా ఉదాహరణ ఇంకేమో. నేను మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. తిరుమలలో కాకులకోన దగ్గర వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ ఉంది. ఆ వేస్ట్ నుంచి ఎనర్జీ చేయడానికి ఇంతకు ముందు వెండర్స్ పర్టికులర్లీ మన ది గ్రేట్ మన వైఎస్ జగన్ గారు 1 టన్ను 2000 రూపాయలకి ప్రాసెస్ చేసే ప్రాజెక్ట్ ఇచ్చారు. ఏది మన వేస్ట్ వెంగమామ దగ్గర నుంచి వచ్చే వెట్ వేస్ట్ కానీ ఇక్కడ నుంచి వచ్చే డ్రై వేస్ట్ కానీ మేము అది 0 రూపీస్కి చేస్తాము. దాని నుంచి ఎనర్జీ చేసి రిటర్న్ మీకు 10 లక్షలు నెలకి ఇస్తాము అని మేము ప్రపోజ్ చేసాం. వాళ్ళకి 2000 అయ్యింది. మాకు మేమే రిటర్న్ అంటే 2000 ఇంటూ 4 లక్షల టన్నులు ఆల్మోస్ట్ 60 కోట్లు చెత్త మీద కూడా. ఒక మనిషి క్రిస్టియన్ అయినా ప్రాబ్లం లేదండి, మా దేవుడి మీద నమ్మకం ఉండాలి. అలా లేని పక్షంలో నిర్ణయాలు ఇలా ఉంటాయి. 4 లక్షల టన్నులు ఇంటూ 2000 వేయండి, 60 కోట్ల స్కామ్. మా దేవుడు దగ్గర ఇట్లాంటి స్కామ్స్ చేసి నాకు భక్తి, నేను అన్ని మతాలని ఒకటేలాగా చూస్తారు. హూ కేర్స్? నీ మతాన్ని నువ్వు బాగా చూసుకో, మా మతాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి భక్తితో నేను చేస్తున్నాను అలా. ముఖ్యమంత్రిగా తను చేయాల్సిన పాత్ర ముఖ్యమంత్రిగా పోషించారు తప్ప నేను క్రిస్టియన్ అయినప్పటికీ భగవంతుడి మీద ఉన్న భక్తి, అతని భక్తిని చాటుకున్నారు, ఆ భావాన్ని చాటుకున్నారు. ఏంటి? వెంకటేశ్వర స్వామి అలాగే అల్లా అలాగే నేను క్రిస్టియన్ని అని చెప్పుకున్నారు తప్ప అలా చిన్న చోరీ అని 72,000 చిన్న చోరీ దాన్ని నేను తప్పు అంటున్నాను కదా సార్. అది చోరీ అన్నది తిరుపతిలో జరిగితే ఒక హిందువుగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను భరించలేను, నేను తట్టుకోలేను. సో కమింగ్ బ్యాక్ టు మన జగనన్న మతం మతం మానవత్వం హ్యుమానిటీ. ఏ మూవీలో నుంచి కాపీ? అదే మానవ సేవే మాధవ సేవ అని కృష్ణ పరమాత్ముడే చెప్పాడు కదా. ఇండియన్ లిఖతాం ఓ బి బోల్డ్ లెటర్స్ మే ఇవన్నీ అదే కులం అన్న కాలంలో భారతీయుని అని రాస్తాను రా అని కమల్ హాసన్ చెప్తాడు. సీట్లు కొట్టిన వాళ్ళు ఎంతమంది 3 దేవుళ్ళ దగ్గర 3 మతాల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చెప్పండి? మసీదుకి వెళ్ళి చర్చికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అదొక ఆయన ఒక చీఫ్ మినిస్టర్ గా జగన్మోహన్ రెడ్డి గారు 3 మతాలని కూడా ఆయన స్వీకరించారు, 3 మతాలని గౌరవించారు. ఆ మానవత్వానికి కొన్ని బౌండరీస్ పెడితే కొంచెం బాగుండు. అన్న కన్ఫ్యూజ్ కాకుండా ఏది చిన్న చోరీ ఏది పెద్ద చోరీ. మీరు ఇప్పుడు వచ్చే లైన్ ఒకసారి నాకు చెప్పాలి. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు జనరలైజ్ చేస్తున్నారా లేకపోతే పొలిటికల్గా చేస్తున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసి ఆయనలో ఉన్న లోపాలను ఎత్తి చూపి చూడండి స్టాంప్ వేసేసి ఇలాంటి వ్యక్తి అని చెప్పడానికి చేస్తున్నారా? నాకు కరెక్ట్గా చెప్తే నేను మాట్లాడతాను. నేను అట్లా కాదు, పొలిటికల్ ఇంటర్వ్యూనే. ఆబ్వియస్ గా నేను జగన్ అన్నని కార్నర్ అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన 2 రోజులు ఉంటే ఆయనే ఏదో ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఆయనే కార్నర్ అయితే జరగదు.
ఆల్రెడీ పుట్టేశారు. జరగదు. ఎందుకంటే సార్ ఆయన అంత మంచి లోకేష్ మానవత. గారిని- మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి విమర్శించే ముందు ఒకసారి ఆయన కలవండి, షూర్ కలిసి ఆయనతో షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇస్తాను. షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక్క నిమిషం మాట్లాడండి. యూ విల్ బి స్ట్రైట్ గా యాజ్ ఎ మ్యాన్ ఇస్తాడా? No. దానికి కూడా acting చేసి You will మీకు be- విషయం తెలుసా? you will be నేనైతే attractive. ఫస్ట్ మీట్ అయినప్పుడు నేను తిరుపతిలో వెళ్ళి స్వామి దగ్గర నిల్చుంటే ఎలా గూస్ బంప్స్ వచ్చిందో నాకు జగనాన్ని చూసినప్పుడు అలాగే గూస్ బంప్స్ వచ్చాయి. సీరియస్లీ మానవత దృక్పథం అయింది. మానవత అంటే అతను హృదయం. చూసా ఫీల్ వైబ్ ఉంటుంది. నాకైతే మటుకు ద మూమెంట్ జగనన్న అని సార్ పేరు ఎత్తంగానే నాకైతే స్మైల్ వచ్చింది, నవ్వు వచ్చింది. అంటే మీ సైడ్ ఎట్లా చూస్తారో తెలీదు, కాస్తో ఇసుకొస్తూ ఇట్లాంటి డైలాగులు, ఈ మీమ్ మెటీరియల్స్ అన్నీ ఇచ్చేసి ఈ మధ్య మీమ్కి బ్రహ్మానందం గారిని ఎవరు వాడట్లేదు, డైరెక్ట్ జగన్ అన్నది ఇట్లా పెట్టేస్తున్నారు. ఎవడో బుద్ధి లేనోడు సార్ ఎవరో పెట్టుకుంటారు. సార్, అదేంది సార్ గులకరాయి, అదేందో బౌన్సింగ్ రాయి, అది ఎంతమంది తలలు బలగొట్టింది, అసలు ఇప్పటికీ దొరికిందో దొరకలేదు. ఇలాంటివి దానికి ఇంత సార్, పెద్ద పట్టి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మనిషినే పెట్టి షట్టి విసిరించుకున్నారు, ఒక రాయి విసిరించుకున్నారు గడిచిన ఎన్నికల్లో 2019లో. ఆ విసిరిన వ్యక్తి నా చేతి విసిరించారంటే ఆకులు వెంకటేశ్వరరావు ఆయనే ఓపెన్ గా చెప్పాడు, ఇదిగో షర్ట్ తీసేసింది నేనే, రాయి తీసేసింది నేనే, నన్ను విసరమని చెప్పిందే చంద్రబాబు నాయుడు అని ఓపెన్ గా ఆకులు వెంకటేశ్వరరావు చెప్పాడు. ఏమో నాకు తెలియదు. మరి తెలుసుకోండి సార్. ఆకుల వెంకటేశ్వరరావు ఇంటర్వ్యూ చేయండి, ఆయనే అతనే చెప్తాడు. చెప్తారు. ఆయనే కదా అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్క లేదని వీడియో రిలీజ్ చేసింది ఆయనే. సో ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థం ఏంటది? మీ టెక్కలి నియోజకవర్గం మీరు కట్ చేస్తారు, లేదు, నేను మాట్లాడితే మీరు మాట్లాడారు. నాకు నిజంగా తెలియదు ఆకుల తెలుసు. వెంకటేశ్వర. ఆకుల వెంకటేశ్వరరావు అంటే ఇన్సిడెంట్ చెప్తున్నా, పార్టీ లేదు బొక్క లేదని అచ్చెన్నాయుడు అన్నారు కదా, అది రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేసింది ఆకుల వెంకటేశ్వరరావు. ఓకే, ఆయన ఏదో అని ఉంటాడు ఇప్పుడు. మరి అలా ఎలా అంటారండి మీరు? గులకరాయి తగిలితే అదేమో పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు. విత్ ఇన్ ఫ్యామిలీ ఇప్పుడు ఆయన బాంబ్ బ్లాస్ట్ కూడా ఆలే చేయించుకున్నారంట అల్పిలో. అది కేసులు ఉన్నాయి, అది మనకు తెలియదు డీటెయిల్స్. నేను ఇంకా మంగళ ఈ సీన్ మంగళ సర్తో ఎవరో ఉంటారు కదా, జగనన్న పక్కన బ్లేడ్ బ్యాచ్ ఉంటుంది, జగనన్న పక్కన ఆయన సార్ చీఫ్ మినిస్టర్స్లో మీరు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారో అంతమంది చూస్తే గొప్పగా గుర్తుంచుకోదగిన వ్యక్తులు జలగం వెంగళరావు గారు ఒకరు. మీరు చంద్రబాబు నాయుడు నిలుపుకోండి. ఫస్ట్ జలగం వెంకటరావు గారు, నందమూరి తారక రామారావు గారు ఒకరు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు, బాగా గుర్తుంచుకోవాల్సిన వాళ్ళు చరిత్రలో. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి సార్ని మేము ఒప్పుకుంటాం సార్, ఆయనని మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే ఒక సర్పంచ్కి కూడా ఆయన బెడ్రూమ్లో వరకు యాక్సెస్ ఉండే. సో అందుకని నేను ఫెయిర్గా చెప్తున్నాను, ఆయన రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన ఒప్పుకుంటాం. చైతన్యాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఢిల్లీలో పరువు పోయిన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి చరిత్ర నందమూరి తారక రామారావు. వాట్ నాట్ ఎవ్రీథింగ్. నందమూరి తారక రామారావు అంటే ఈజ్ ఎవ్రీథింగ్. ఈజ్ రియల్లీ మానవ రూపంలో కనిపించే దేవుడు ఆయన. మన పార్టీ రిజిస్ట్రేషన్స్ నడుస్తున్నాయి ఇంకా. చూడండి చెప్తున్నాను వినండి. చూడండి ఎన్టీఆర్ గురించి నేను చెప్పే మాటలు ఇవి. రామారావు గారి గురించి మీరు చంద్రబాబు నాయుడు ఇంకేవో పేర్లు చెప్తే నేను ఒప్పుకోను. రామారావు గారు మాత్రమే చరిత్రకారుడు, మహా గొప్ప ముఖ్యమంత్రి చరిత్రలో. అలాగే రాజశేఖర రెడ్డి గారు ప్రజల ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి ఆరోగ్యశ్రీ అనే ఒక పదాన్ని ప్రజలకు అందించిన మొట్టమొదటి నాయకుడు ఈ దేశంలో. 2 ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి. అంతేకాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నేను చెప్తున్నానంటే, వాళ్ళ వరుసలోకి ఈయన కూడా ఎందుకు వస్తారంటే, రూపాయి లంచం లేకుండా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని కూడా నేరుగా ఇంటికి తీసుకెళ్ళి అందించే కార్యక్రమం చేశారే. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఒక మాట అనేవారు, నేను 10 రూపాయలు విడుదల చేస్తున్నాను, పేదవాడికి వెళ్ళేటప్పుడు రూపాయి వెళ్తుంది అని అన్నారు. 9 రూపాయలు కైంకర్యం అయిపోతుంది అన్నారు. దానిని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, 10 రూపాయలు విడుదల చేస్తే 10 రూపాయలు పేదవాడికి అందేటట్టు ఇప్పుడు చేశారు. అది చరిత్ర. అది వాలంటీర్ వ్యవస్థ కానీ చూడండి, వాలంటీర్ వ్యవస్థ కానీ సార్ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం చూడండి సార్, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఇవన్నీ కూడా ఆయన చేశారు సార్. ఆ వ్యవస్థలు ఈరోజు పోయినాయి సార్. అంతకు ముందు కూడా ప్రభుత్వానికి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో పేదవాడికి డైరెక్ట్ గా ఆయన అకౌంట్ లోనే పడుతుండే. దాన్ని ఈయన ఇంకా ఇంప్లిమెంట్ చేశారు. ఓట్లు ఏది నెలనే ఏది ఒకటేసారి అయితే సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ముఖ్యమంత్రిగా
చరిత్రలో నిలబడ్డాడు. ఎన్నాళ్ళు పరిపాలించారు అన్నది ముఖ్యం, ఇంకా టైం ఉంది. కానీ ఈ 5 years లోనే చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మన ఊర్లో వెళ్తుంటే రైతులు ఎలా ఏడుస్తున్నారు? రైతుల సార్ ఇలా కెమెరా పట్టుకుని ఉండు, ఇలా కెమెరా పట్టుకుని రండి, ఇలా కెమెరా పట్టుకుని ఒకసారి ఏపీ వెళ్దాం. ధాన్యం రోడ్ల మీద ఉన్నాయి. ప్రభుత్వం 2,368 రూపాయలు మద్దతు ధర ప్రకటించారు. ధాన్యాన్ని 1300, 1400కి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రోడ్ల మీద ధాన్యం పరిచేసి పొలాల్లోనూ చేను కుప్పల ద్వారా ఉంచేస్తే మంత్రి ఎక్కడ నిద్రపోతున్నాడు? ఎక్కడున్నాడు అచ్చెన్నాయుడు? వేర్ ఈజ్ హి? కొనడా ధాన్యం కొనుగోలు చేయడా? తిరుగుతూనే ఉన్నాను రైతులతో. రోజు ₹1,00,00,000 లంచం తీసుకుంటాడు అచ్చెన్నాయుడు, తెలుసా సార్? నేను వీడియోస్ పెడతాను, చూసుకోండి. మొన్న నేను వెళ్ళొచ్చా రైతుల దగ్గరికి. రోజు ₹1,00,00,000 సంపాదనలో ఉన్నాడు అచ్చెన్నాయుడు. నేనల్లా ఈనాడు పేపర్ అంది, ఈనాడు పేపర్ అన్నది సార్, ఈనాడు పేపర్ లో రాశారు అచ్చెన్నాయుడు. చెప్పండి ఈనాడు పేపర్ ఆర్టికల్ కోసం చెప్పండి. ఈనాడు పేపర్ అంటే చెప్పండి మాకు. నేను ఒకటైతే రవి గారు ఈనాడు పేపర్ ఆర్టికల్ కోసం చెప్పండి. తక్కువ అవగాహన ఉంది, అందుకే నేను చెప్తున్నా. తక్కువ అవగాహన ఆయన అడగండి కాబట్టి మీరు ఏది చెప్తే అది అవునా అని ఒక ఎక్స్ప్రెషన్ తప్ప నేను దాంట్లో మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ వ్యవసాయమే. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, మూడే కదా ఇంపార్టెంట్. అయితే మీకు చెప్తాను వినండి సార్. ఒక ఎకరాకి 25 నుంచి 30 వేలు రైతన్నకు అవుతుంది. ఆ 30 వేలకి ఇంచుమించు పండిన పంట 25 నుంచి 30 బస్తాలు వస్తాయి. అది అమ్మగా అది నిజంగా 2000. అందుకని పండిన మామిడికాయలు రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేసి దాన్ని టాపిక్ డైవర్ట్ చేయకండి. ముందు ఈ టాపిక్ రైతన్నకి నడ్డి విరగొట్టిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎక్కడా? ఏవియేషన్ లో 1800 విమానాలు ఆగిపోవడానికి కారకుడైన రామ్మోహన్ నాయుడు నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడు. అడిగాడు కదా, వేర్ ఈస్ మిస్టర్ ఏవియేషన్ మినిస్టర్, ప్లీజ్ ఐఎమ్ రింగింగ్ యూ, కమ్ ఆన్. ఈజ్ నాట్ రెస్పాండింగ్. రీల్స్ చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి అడగండి మైక్ పెట్టి. నాకు అడగడం కాదు, రీల్స్. రామ్మోహన్ నాయుడు గారు నెవర్ డిడ్ ఎ రీల్. ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే అక్కడికి వెళ్ళి పెద్ద షోకేస్ చేయడం, ఆ పిఎల్ ఏమో వీడియోలు తీయడం, ఆ పిఆర్ ఏమో పోస్ట్ చేయడం. ఏమని షోకేస్ చేశారు? జస్ట్ షో చేస్తాడు చూస్తున్నట్టు. ఒక్క నిమిషం. ఫ్లైట్ బర్న్ అయితే ఫ్లైట్ బర్న్ అయింది సార్ వినండి సార్ ఉండండి. అవార్డు వచ్చిందండి ఆయన పవర్ లో ఉన్నప్పుడు రాలేదండి. మీకు విషయం సార్, పార్లమెంట్ కి మీకు ఇప్పుడు రాజ్యసభ డిక్లేర్ చేసి మీకు పార్లమెంట్ కి పంపిస్తే అద్దరిపోయే స్పీచ్ ఇస్తారు. ఇది కాదు మీకు తిండి పెట్టేది ప్రజలకి, ఇది కాదు విలువనిచ్చేది. నువ్వు ఏవియేషన్ మినిస్టర్ గా నెట్ఫ్లిక్స్ చూసుకొని 1800 విమానాలు ఆగిపోతే సమాధానం చెప్పకుండా, మీడియాకు దొరకకుండా, ఏ ఎయిర్పోర్ట్ కి వెళ్లకుండా, ఈ రోజుకి సూట్ కేసులు ఇంకా ఎయిర్పోర్ట్ లో కుప్పలుగా ఉంటే ఈ రోజుకి ఇంకెళ్ళకి చారలా ఈ పాసెంజర్స్ అందరూ. అవునండి, 86,000 హైదరాబాద్ ఢిల్లీ 86,000. అది నువ్వు ఒక ఏవియేషన్ మినిస్టర్ గా ఒక రిస్క్ వచ్చేటప్పుడు నేను ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేస్తాను, ఫ్లైట్లో ప్యాసింజర్స్ అందరూ వెళ్ళండి, మీ సూట్ కేసులన్నీ పట్టుకెళ్ళండి. సార్ మీ వైఎస్ఆర్ వాళ్ళకి ఒక అపోహ ఉంటుంది సార్, మీకు ఫ్లైట్లు ఉన్నాయని, మీకు చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయని, మీకు చాపర్స్ ఉన్నాయని. ప్రతి ఒక్కరికి అట్లుండదు సార్. రామ్మోహన్ రెడ్డి గారు సంసద్ రత్న, అవును, నెలకు 7.5 కోట్లు తీసుకుంటున్నాడు కదా ఇండిగో నుంచి. నెలకు 7.5 కోట్లు తీసుకుంటున్నాడు కదా. నెలకు 7.5 కోట్లు ఇండిగో నుంచి తీసుకున్న రామ్మోహన్ నాయుడు నెట్ఫ్లిక్స్ ఆడుకుని నటించకపోతే సినిమా మీ ప్రజలకు ఎలా కనపడతాడు? ఒక్క ఎయిర్పోర్ట్కి వెళ్ళావా? ఒక్క ఎయిర్పోర్ట్కి ఒక్క సామాన్యుడిని కలిసావా? ఒక్క ప్యాసింజర్ ని కలిసావా? మీ డబ్బులు రిటర్న్ ఇవ్వడానికి 5 రోజులు కావాలా? వార్ రూమ్ వేర్ ఇస్ వార్ రూమ్? హీస్ ఎంజాయింగ్ నెట్ఫ్లిక్స్ అని ఆర్నాబ్ అన్నాడు. ఎందుకు రెస్పాండ్ అవ్వడు సార్? సార్ ఇప్పుడు మీరు వచ్చారు సార్, నాకు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు సార్. ఖలేజాతో మేము మాట్లాడుతున్నాం సార్. మాకు తెలుసు సార్ మేము అపోజిషన్లో ఉన్నామని, మాకు ఎవడ సపోర్ట్ లేదని, మాకు ఈ సమాధానాలు చెప్తే రాజకీయంగా ఇరికిస్తారని, జైల్లో పెడతారని, ఇబ్బంది పెడతారని మాకు తెలుసు. కానీ గుండె ధైర్యంతో మాట్లాడుతున్నాం. నా మీద 18 కేసులు ఉన్నాయి. ఈ మధ్య నేను అసెంబ్లీ దగ్గర మాట్లాడిన దాని మీద కూడా 4 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శించిన
పవన్ కళ్యాణ్ గారిని అలా అనటం రైటా? అబ్బో అలా నేను ఎమ్మెల్సీ అండి, మీరు ఎమ్మెల్సీ? నేను ఎమ్మెల్సీ అండి, ప్రజాప్రతినిధి అండి. నాకు ప్రశ్నించే అధికారం లేకపోతే ఎలా ఉంది? సామాన్యుడికి ఎలా వస్తుంది? ఐ హ్యావ్ రైట్, ఐ హ్యావ్ టు ఆస్క్. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్ సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరిగి రెస్పాన్సిబిలిటీ లేకుండా 1800 విమానాలు ఆగిపోతాయని ఒక సీఈఓ చెప్తే 140 కోట్ల మంది భారతదేశ ప్రజలకి ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓ శాసిస్తాడా? అంటే డీజీసీఏ ఇచ్చిన చూడండి, డీజీసీఏ ఇచ్చిన FDTL ని మళ్ళీ వెనక్కి తీసుకుంటారా? ఇది నువ్వు ఆర్గనైజ్ చేయవా? ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడవా? చూడండి, ఏవియేషన్ వాళ్ళని చూడండి సార్, మోనోపాలి డియోపాలి చేశారు కదా, మోనోపాలి చేస్తున్న డియోపాలి చేస్తున్న కంపెనీలతో కూర్చోబెట్టవా, మాట్లాడవా? ఇది యాజ్ ఎ మినిస్టర్ వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు భారతదేశం మొత్తం మా శ్రీకాకుళం జిల్లా పరువు తీసి పెట్టాడు. ఈ రోజు మా పరువులు పోయినాయి, తిడుతున్నారండి, రోడ్డు మీదకి వెళ్తూ ఉమ్మేస్తున్నారు. మీకు దమ్ముంటే ఒక సవాల్ చేస్తాను సార్, మీకు ఇదివరకే నేను చేశాను. నేనే రామ్మోహన్ నాయుడు మీద 3000తో పోయాను. రామ్మోహన్ నాయుడు నేను పోటీ చేస్తే 3100 తేడాతో దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయాడు. ఇప్పుడు ఇండిపెండెంట్ గా నేను వేస్తా. నిజంగా రామ్మోహన్ నాయుడు తప్పు చేయలేదు, అరే బై ఎలక్షన్ రాజీనామా చేయమంటున్నా, రాజీనామా చేసి చూడండి సార్, వినండి సార్, రామ్మోహన్ నాయుడికి దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే, ఇండిపెండెంట్ గా దువ్వాడ శ్రీని అంటున్నాడు, నేను నిజాయితీగా ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను. చూడండి పోతే పోనీ, చూడండి ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను, నేను తప్పు చేయలేదని అతనికి నమ్మకం ఉంటే, శ్రీకాకుళం ప్రజల మన్ననలు పొందే విధంగా దమ్ముంటే రిజైన్ చేసి పోటీ చేయమని నేను ఇండిపెండెంట్గా ఇస్తానండి. నో, ఇట్ ఈస్ డిస్ట్రిక్ట్ ఇష్యూ. మా పరువు పోయింది, మా ఉత్తరాంధ్ర పరువు పోయింది. జిల్లా ఇష్యూకి వచ్చినా సరే జిల్లాకి ఏం చేయలేదండి. జిల్లాకి ఏం చేశాడు చెప్పండి? ఫాదర్ గానీ తన గానీ వాళ్ళ బ్రదర్ గానీ జిల్లాకి ఏమీ చేయలేదు సార్. సార్ మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న మాధురి గారు ఒక చిన్న వీడియో పెట్టారు. నేను ఎవరో తెలుసు కదా, మా హస్బెండ్ ఎవరో తెలుసు కదా, మా హస్బెండ్ ఎవరో తెలుసు కదా, బాంబులు వేస్తారు, మీ పని అయిపోతుంది అన్నట్టు ఒక పెట్టారు. పని అయిపోతుంది, అది సినిమా డైలాగ్. ఏదో అండి, బాంబులు వేస్తారు, దువ్వాడ సీన్ గారు బాంబులు వేస్తారు అని. మీ ఇంకో ఇంటర్వ్యూ చూసిన, అందులో కూడా మీరు ఒక్క చేతితో బాంబు వేసేస్తారు అని ఆయన కూడా అంటే మీరు నవ్వారు. అంటే అది అంగీకారం కాదా? 94 ఎన్నికల్లో నా మీద బాంబు కేసు ముద్దాయి, నేనేమని ముద్దాయి, నా మీద కేసు పోయింది, రుజువు కాలేదు. 94లోనే మీ మీద బాంబు వేశారు అన్న అక్విజిషన్ ఉంటే, అన్న నింద ఉంటే, మిమ్మల్ని తీసుకొచ్చి స్టేజ్ మీద సౌమ్యుడు శాంతమూర్తి అని అంటాడు. ఏంటండి అచ్చెన్నాయుడు ఎన్ని మర్డర్లు చేశాడు తెలుసు మీకు? నేను పోటీ చేసిన వ్యక్తినండి ఆయన మీద. వాళ్ళ చరిత్ర మాకు తెలుస్తుంది. చూడండి మీరు ఇక్కడ వచ్చి అచ్చెన్నాయుడు గొప్పవాడు అడిగిన బ్యాక్గ్రౌండ్, అచ్చెన్నాయుడు ఎంతటి గొప్పవాడో, ఎర్రన్నాయుడు ఎంతటి గొప్పవాడో మా జిల్లా ప్రజలకు అడిగితే, మాకు పోటీ చేసిన వ్యక్తిగా నన్ను అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు నా చరిత్ర అచ్చెన్నాయుడికి తెలుస్తుంది. శ్రీకాకుళం అని మెసేజ్ చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు గారి గురించి ఒక వీడియో చేస్తే ప్రౌడ్ ఆఫ్ శ్రీకాకుళం చెప్తున్నా. అందులో టీడీపీలో లేదండి, ఇంకా ఎంత కష్టపడ్డా ₹1 ఇచ్చేవారు. పేటిఎం అన్నది పెయిడ్ ఆర్టిస్టులు స్టార్ట్ అయింది ఆ పాదయాత్రతో స్టార్ట్ అయినాయి. ఇది రైతులు అందులో పెయిడ్ ఆర్టిస్టులు అందరూ నడిచారు కదా, అక్కడ రాజమండ్రి నుంచి వెనక్కి పోయినారు టీడీపీ టైంలో వాళ్ళు అపోజిషన్. రైతులందరూ పెయిడ్ ఆర్సి మన అమరావతి గురించి, రైతులు కాదు సార్ వాళ్ళు, రైతు రూపంలో వచ్చిన పెయిడ్ ఆర్టిస్టులు రైతులు కాదు సార్, అమరావతి గురించి రైతుల రూపంలో వచ్చిన పెయిడ్ ఆర్టిస్టులు, రైతుల కారాళ్ళు. అందుకే రాజమండ్రి నుంచి వెనక్కి పోయినారు. నల్గొండ రైతుల గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోండి. సరే మీరు ఒక మాట చెప్పండి సార్. సరే నేను సూటిగా ఒక ప్రశ్నిస్తాను. ఒక మాట మీరు చెప్పాలి. ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఈ స్కీమ్స్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో జరిగింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అవి ఇస్తారు, చేస్తారు. ఓకే, లెట్ us నాట్ స్పీక్ అబౌట్ స్కీమ్స్. సంక్షేమ పథకాల గురించి ప్రజలు చూసుకుంటారు. అమరావతి కడతామన్నారు కదా, ఇప్పుడు అదే అడుగుతున్నా. అమరావతి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, తెలంగాణలో సెక్రటేరియట్ జస్ట్ 1200 ఎకరాల్లో 618 కోట్లతో 2 ఏళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేసింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. అంటే అసెంబ్లీని ఇంత తక్కువ టైంలో ఇంత తక్కువ డబ్బులతో చేసేయొచ్చా అన్నది రుజువు చేసి చూపించారు. వాళ్ళు ఎంత తక్కువ డబ్బులు అండి? 618 కోట్లు ఎంతండి? కానీ చెప్పిందినండి, వినండి సార్, అదే అమరావతిలో నిర్మాణానికి
ఒక అడుగుకి 22,000 ఒక స్క్వేర్ ఫీట్కి. ఈ బిల్డింగ్, ఈ లోధా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి 2,000 లేకపోతే 1,800 1,900 రూపాయలు పడుతుంది. 1,700 మ్యాక్సిమం స్క్వేర్ ఫీట్కి. 11,000 18,000 20,000 అంచనాలు. 1,00,000 కోట్లు అవసరమా అమరావతికి? 1,00,000 ఎకరాలు అవసరమా? ఇప్పుడు ఆల్రెడీ 45,000 ఎకరాలు ఉంది కదా, మళ్ళీ వేరే ల్యాండ్ ఎక్స్టెండ్ చేసి మొత్తం 1,00,000 ఎకరాలు. అవునండి, చెప్పింది వినండి. మా ప్రభుత్వం అమరావతి క్యాపిటల్, పులివెందుల క్యాపిటల్, కర్నూలు క్యాపిటల్, వైజాగ్ క్యాపిటల్. పాపం జగనన్న ప్రభుత్వంలో కూడా సార్ మీరు అది కూడా వచ్చారు కదా, దాని గురించి చెప్తానండి. నేను ఉత్తరాంధ్రగా నాకు కోరుకుందండి, కళింగాంధ్రం చేయాలని ఉంది. మాకు కలిసి ఉండాలని లేదు, విడిపోవాలని ఉంది. విడిపోయి బరంపూరు, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అటు రాజమండ్రి వరకు మాదంతా కళింగ ప్రాంతం. కళింగ ఆంధ్రం మాకు కావాలి అంటే నేనేమంటున్నాను, ప్రాంతీయవాదం స్టార్ట్ చేస్తున్నాను. ప్రాంతీయవాదం స్టార్ట్ చేసేటప్పుడు రాయలసీమ వాళ్ళు ఏమంటారు, మాకు సీమాంధ్ర కావాలంటారు. ఇలా కావాలనంటే టైప్లోనే ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాస్ నుంచి ఛత్రపురం, బర్హాంపూర్ దగ్గర ఛత్రపురం వరకు ఉన్న రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రం విడిపోయి భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద కర్నూలు వెళ్ళింది. కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ నుంచి పోయి ఈరోజు అమరావతికి వచ్చింది. అంటే మా ఉత్తరాంధ్ర వాళ్ళం మోటా ముల్లే సర్దుకొని మద్రాస్ వెళ్ళాము, కర్నూలు వెళ్ళాము, హైదరాబాద్ వచ్చాము, ఈరోజు అమరావతి వస్తున్నాం. మాకెలా ఉందంటే అసలు మాకు వద్దు, మా విశాఖపట్నం మాకు కావాలంటున్నాం. కాబట్టి అందుకు చూడండి, మా విశాఖపట్నం ప్రపంచ మ్యాప్లో మాకు ఒక కేంద్రం కావాలి అని మేము కోరుతున్నాం. పరిపాలన ఎక్కడి నుంచి జరగాలని కోరుతున్నాం, లేదా కళింగాంధ్రం కావాలని కోరుతాం భవిష్యత్తులో. ఇది మా కళింగాంధ్రం మ్యాప్ సార్. మహానది నుంచి రాజమండ్రి నది వరకు కళింగది. సో నేను అనేది వదలండి సార్. నేను చెప్పండి సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏంటంటే సీమాంధ్రవాదము, ఉత్తరాంధ్రవాదము, అదే కళింగాంధ్రవాదము ఇలా రాకుండా 3 ప్రాంతాలని అభివృద్ధి చేద్దాం. అక్కడి నుంచి పరిపాలనా కేంద్రంగా వైజాగ్ చేద్దాం, జ్యుడిషియరీ కేంద్రంగా కర్నూలు చేద్దాం. చూడండి విజయవాడలో అసెంబ్లీ అన్నది శాశ్వతం అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. దానికి ఎవరు డిస్ప్యూట్ లేదు. అసెంబ్లీ అక్కడే ఉంటుంది. అసెంబ్లీ అమరావతి. అసెంబ్లీని మారుస్తామని అనలేదు ఆయన. అసెంబ్లీ అమరావతిలోనే ఉంటది. అసెంబ్లీ అమరావతిలోనే ఉంటది. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు, ఎందుకు దానిపైన దృష్టి పెట్టరు? వాట్ అబౌట్ పోలవరం? ఈ రెండు చేయండి సార్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా సార్ 3 years సార్. మీరు ఎందుకు వచ్చారు అనేది అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మా నుంచి మీరు కావాలంటున్నారు కదా. చూడండి, మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారో క్లారిటీ నాకు వచ్చేసింది ఇంటర్వ్యూ సగం అయినప్పటికీ. మీరు దమ్ముంటే ఇవాళ డేట్ టైం రాసుకోండి. ఎగ్జాక్ట్ 17 months, ఇంకా 2 years కంప్లీట్ కాలేదు, ఏప్రిల్ కాదు. సో 3.5 years వరకు ఇంకా రూలింగ్ లో ఉంది గవర్నమెంట్. కెన్ యూ ఫినిష్ అమరావతి అండ్ కెన్ యూ ఫినిష్ పోలవరం? దీస్ 2 things హైలీ రిక్వైర్డ్. మాకు నేను కోరుతుంది సార్ మాకు ఎమ్మెల్సీగా అడుగుతున్నాను సార్, రేపు హౌస్ లో కూడా అడుగుతా. ఈ 2 చేయగలరా? నేను సంక్షేమం గురించి వెళ్ళి కంపారిజన్ చేసుకుని టైం వేస్ట్ చేసుకున్నాను. ఈ 2 విషయాలు చేయగలరా? నెంబర్ 1. నెంబర్ 2, థర్డ్, మా స్టీల్ ప్లాంట్ మాకు కావాలి వైజాగ్. అది ప్రైవేటేషన్ అవ్వడానికి వీలు లేదు. దాన్ని అలాగే యథాస్థితి కొనసాగించి రామ్మోహన్ నాయుడు అన్నాడు, ఒక మైన్ ఇవ్వాలి స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ కన్సంప్షన్ కోసం అన్నాడు. హీస్ రైట్. పవన్ కళ్యాణ్ గారు అన్నారు క్యాప్టివ్ కన్సంప్షన్ కోసం ఒక మైన్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఉండండి సార్. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లోకేష్ గారు అన్నారు, అందరూ అన్నారు క్యాప్టివ్ కన్సంప్షన్ కోసం మైన్ ఇస్తే స్టీల్ ప్లాంట్ కొనసాగుతుందని. ఇప్పుడు వాళ్ళ చేతిలో పవర్ ఉంది, ఇవ్వమని కోరుతున్నా. ఒక్క మైన్ దానికి ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ని ఆదుకోండి. జస్ట్ ప్రైవేటేషన్ జరగకూడదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఏదైతే డెసిషన్స్ ఉన్నాయో దాన్ని అన్ని రివైవ్ చేస్తున్నారు. అని 44 భాగాలు చేసి ఇచ్చేసారు, నోటిఫికేషన్ ఇచ్చేసారు సార్. అయిపోయింది, కథం సార్. మా ఉత్తరాంధ్ర బతుకులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి, మాది పేదల బ్రతుకులు, అణగారిన వర్గాలం, మేము వెనుకబడిన వర్గాలం. ఒక బీసీ లీడర్గా నేను చెప్తున్నాను, మావన్నీ చిన్న కులాలు, యాదవాసు, రెడ్డీసు, కళింగాసు, తూర్పు కాపు, ఇలాగా కళింగ వైశ్యాసు, ఇలా ప్రాంతాల్లో వెనుకబడిన కులాలు మాత్రమే మా ఉత్తరాంధ్రలో ఉంటాయి. మా వెనుకబడిన ప్రాంతానికి ఒక గొప్ప దివ్యక్షేత్రంలో ఆలోచించుకుంటాం మా స్టీల్ ప్లాంట్. దాన్ని నాశనం చేశారు. మా ప్రాంతం అంతా అధోగతి పాలైపోయింది. బ్రతికించమని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి. స్టీల్ ప్లాంట్ మాకు కావాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతి పూర్తి చేయాలి. 3.5 ఏళ్ళు టైం ఉంది. డేట్ అండ్ టైం రాసుకోండి. ఫినిష్ చేస్తే
ఐ విల్ గివ్ బిగ్ సాల్యూట్.